మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రవచనం ఛానల్ చూస్తున్న ప్రజలందరికీ ప్రైజ్ ద లార్డ్. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. క్రిస్మస్ ఎలా చేసుకున్నారు? నూతన సంవత్సరం ఎలా చేసుకున్నారు? మనమైతే ఈరోజు జీవిస్తున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. 2025లో ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనల్ని ప్రేమించున్నాడు, మనల్ని కరుణించున్నాడు, కటాక్షించున్నాడు. కరుణ చూపించి, దయను చూపించి, ఆయన వెలుగుని మన పైన ప్రకాశింపచేసి, మనం ఎన్ని కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇరుకు, ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని విడిపించి ఇదిగో 2026లో అడుగు పెట్టనని కృపనిచ్చాడు. అంటే మనం ఎంత ధన్యులము. మనం గొప్పవారము కానప్పటికీ పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం పైన కరుణ చూపిస్తున్నాడు, కనికరిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు. అంటే మనము ఎటువంటి వారమై ఉన్నాం? మనం ప్రేమిస్తామని చెప్తాము, మనం ఇతరుల్ని చూసేటప్పుడు జాలి పడతాము, దయని చూపిస్తాము. కానీ మనుషుల మీద చూపించే దయ, మనుషుల మీద చూపించే ఆదరణ, దేవుని పైన మనం ఆనుకొట్టుకోలేకపోతున్నాం. అంటే మనం ప్రేమిస్తాము అని చెప్తాం మనుషులకి, అది ఎంతవరకు ప్రేమిస్తామో మనకు తెలియదు, ఎలా ప్రేమిస్తున్నామో మనకి అర్థం కాదు. కానీ మన దేవుడు నిజమైన ప్రేమతో మనల్ని హత్తుకున్న దేవుడు. ఈ 2026లో మనతో పరిశుద్ధాత్మదేవుడే మాట్లాడుతున్నాడు. మనుషులు మాట్లాడితే మన జీవితాల్లో కార్యాలు జరగవు, కానీ ఆయన మాట్లాడితే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. నేను కూడా నా ఛానల్కి వస్తానని అనుకోలేదు, కానీ దేవుడే అందరూ మొరను విని దేవుడే నడిపిస్తున్నాడు. ఇది వినేటప్పుడు, చూసేటప్పుడు అయ్యో నా కోసమే మాట్లాడుతున్నాడు కదా, నా హృదయము మార్చుకోవాలి కదా, నా స్థితి మార్చుకోవాలి కదా, నా పరిస్థితులు మార్చుకోవాలి కదా, ఇంకా నేను ఈ పాప బ్రతుకులో ఎందుకు బ్రతకాలని ఒక్క క్షణము ఆలోచించావా? ప్రియ సహోదరుడా, సహోదరి, మా జీవితాల్లో దేవుడు కార్యములు చేస్తాడు. ఓన్లీ మన జీవితంలో, క్రిస్టియానిటీగా ఉన్న బిడ్డల జీవితంలో కార్యములు చేయడము కాదు, కానీ ఇతరులు వినేటప్పుడు కూడా కార్యములు చేస్తాడు. ఎప్పుడు? మనలో నమ్మకం ఉండాలి, మనలో విశ్వాసం ఉండాలి. మనం ఎప్పుడు కూడా లోక సంబంధికులుగానే జీవిస్తున్నాం, కానీ దేవుని సంబంధికులుగా, వెలుగు సంబంధికులుగా జీవించలేకపోతున్నాం. ఆయన మాట్లాడుతున్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనంలో, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. అతనే అంటే యేసు ప్రభువే ఈ లోకానికి సాక్ష్యముగా, ఆయన సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఆయనే వెలుగుగా వచ్చి ఉన్నాడు. అది ఎవరి వల్ల? అది ఎవరి ద్వారాగా జరిగింది? మన క్రిస్మస్ పాలిస్తాము, మనం క్రిస్మస్ సంబరాలు చేసుకుంటాము, క్రిస్మస్ న్యూ ఇయర్ అంటే గొప్ప పండగని చేసుకుంటూ ఉంటాం. కానీ ఆయన అంటున్నాడు, ఆయనగా ఈ లోకానికి వచ్చి ఆయన ఒక సాక్షిగా ఆయన వెలుగుని తీసుకొస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఐ ఆమ్ ద ట్రూ లైట్ దట్ గివ్స్ ది లైట్ టు ఎవ్రీ వన్ వాజ్ కమింగ్ ఇన్ టు ది వరల్డ్. అంటే ఆయన అంటున్నాడు, నేను నిజమైన వెలుగుని. ఒకసారి తెలుగులో కూడా వెళ్దామా? 10వ వచనము చదవబోతున్నారు సిస్టర్, 9, 10. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగేను, గాని లోకము ఆయనను తెలుసుకునలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆయన ఏమంటున్నాడు? నేను నిజమైన వెలుగుని, ఈ లోకానికి నేను వెలుగు ఇవ్వడానికి వచ్చాను, లోకం మాత్రం నన్ను గుర్తించలేదు అంటున్నాడు. అంటే మనము లోకమైన వెలుగుని కోరుకుంటుంటాం. ఎలాంటి వెలుగు? ఇంట్లో చీకటిగా ఉంటే అయ్యో కరెంటు వేయలేదా, కరెంటు వేస్తే బాగుంటుంది కదా, చీకట్లో ఇల్లు ఎందుకు ఉంచుతున్నారు, చీకట్లో ఉంచకూడదు అని మాట్లాడుకుంటాం మనం. తర్వాత వాహనాలతో వెళ్ళేటప్పుడు నైట్ టైం కూడా లైట్ లేకపోతే అయ్యో వాహనాల్లో లైట్ లేదు, యాక్సిడెంట్స్ అవుతాయేమో అనే భయం ఉంటుంది. కానీ మనలో ఉన్న వెలుగు ఎలాగుంది? ఆ వెలుగు నిజంగా చెప్పాలంటే నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నాము, లోకాశల్లో పడిపోతున్నాము, లోకాన్ని వెంబడిస్తున్నాం. క్రిస్మస్ అంటే ఎన్నో ఆర్భాటాలు చేసుకుంటాం, లైటింగ్ డెకరేషన్ కావాలి మనకి, ఇంటి పైన స్టార్ని పెట్టుకుంటాము, అన్నీ పెట్టుకుంటాం. కానీ
మన హృదయంలో ఉన్న ఆత్మ అనే జ్యోతిని వెలిగించలేకపోతున్నాము. మనం కొంచెం కిందన దాచుకున్న వారిగా ఉన్నామని పరిశుద్ధాత్మదేవుడే మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ లోకం నన్ను గుర్తించదు, నేను నిజమైన నేను వెలుగుని ఇవ్వడానికి వచ్చాను. వెలుగుని ఇవ్వడానికి వచ్చినోడు ఎప్పుడైనా వెలుగుని ఆర్పుతాడా? మనము కరెంట్ స్తంభాల్లో చూసినట్టుగైతే వైర్ల ద్వారా సెట్టింగ్ చేసిన తీగల్ని దాన్ని చూసి మనం ఏమనుకుంటాం, ఆ వైర్ల ద్వారా వచ్చిన బల్బుని చూసే మనం ఎంతో సంతోషించుస్తాం. నా లైటింగ్ ఇలాగుండాలి అలాగుండాలి. ఇప్పుడు కొత్తగా లైటింగ్ సెట్లు పెడుతూ ఉంటారు. పెట్టేటప్పుడు ఆ లైట్లు వెలిగేటప్పుడు ఎంతగా సంతోషిస్తున్నారు. కానీ మన ఆత్మ అనే వెలుగు, మన హృదయం అనే వెలుగు మనము ఎక్కడ పెడుతున్నాం? ఆయన అంటున్నాడు, నేను నిజమైన వెలుగునివ్వడానికి వచ్చాను. నిజమైన వెలుగు అంటే మనము ఈ ఆర్భాటం చూసి మురిసిపోతున్నాము. మనుషులు ఎలా మురిసిపోతున్నామంటే లైటింగ్లు సెట్ని చూసి మురిసిపోతుంటాము. ఇంట్లో ఇప్పుడు కొత్తగా సీలింగ్ చేసేటప్పుడు బల్బులు పెట్టి చిన్న బల్బులు పెట్టేటప్పుడు కలర్స్ వచ్చేటప్పటికి అది చూసి మురిసిపోతుంటాం, సంతోషపడిపోతుంటాం. ఒక్క క్షణం మాత్రం కనిపించే వెలుగుకి మనం సంతోషించేటప్పుడు ఆయన నిజమైన వెలుగు అయి ఉన్నాడు. ఆ వెలుగుని మనం పొందుకొని ఇతరులను వెలిగించే వారిగా ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించవలసిందే. కానీ దేవుడు అంటున్నాడు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడే అంటున్నాడు, నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చి ఉన్నాను, ఆ వెలుగుని మీకు ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. అంటే ఆయన నమ్మకం మన పైన ఉంది, మనం మాత్రం ఆయన పైన నమ్మకం లేదని ఆయన చెప్తూనే ఉన్నారు. ఏమంటున్నారు? ఈ లోకము నన్ను గుర్తించదు కానీ నేను మాత్రం నిజమైన వెలుగుని. ఆ వెలుగు పొందుకోవడానికి ఎంతమంది ఆరాటం పడుతున్నారు, ఎంతమంది కావాలి. నేను వెలుగు దగ్గరికి వెళ్ళాలి, ఏదో వైర్ల ద్వారా వచ్చిన వెలుగు కాదు కానీ, బల్బుల ద్వారా వచ్చిన వెలుగు కాదు కానీ, నేను నిజమైన వెలుగు. మనం కొంతమంది చూసేటప్పుడు చాలామంది ఫేసెస్ గ్లో ఉంటుంది, చాలామంది బాధ ఉండేటప్పుడు డల్గా అయిపోతుంటుంది. డల్గా ఉండేటప్పుడు బాధగా ఉన్నావా అని అడుగుతాం. సంతోషంగా ఉందనుకో, ఆ మొహంలో ఉన్న వెలుగు చూసేటప్పటికి ఏంటి వెలిగిపోతుంది మొహం, ఏదో సంతోషమైన వార్త జరిగి ఉంటుంది అనేటప్పటికి నిజం అని చెప్పుకుంటారు. అంటే యేసయ్య వచ్చాడని సంతోషము పైకి లోకపరంగా ఆర్భాటం చేసుకుంటున్నావేమో, ఇంతవరకు నీ హృదయంలో ఆహ్వానించలేదేమో ఆ వెలుగుని. ఈ దినము నువ్వు ఆహ్వానించిన ఎడల విడుదల పొందుకుంటావు. ఆయన నిజమైన దేవుడు. ఇదిగో దీని మీద ఆధారపడు, దాని మీద ఆధారపడు, నువ్వు వెలుగుని పొందుకుంటావని చెప్పట్లేదు. యెషయా గ్రంథము 61 చూద్దాం. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, మనకి వెలుగుని నిజమైన వెలుగు ఇవ్వడానికి వచ్చేటప్పటికి మనం ఆ వెలుగుని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? వెలుగు నీకు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. అంటే ఆయన వెలుగు వచ్చి ఉన్నది అంటున్నాడు. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు కదా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, కష్టాల్లో ఉన్నావా, నష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నావా, ఇరుకట్లో ఉన్నావా, రోగములో మరణ పడకల్లో ఉన్నావా, నువ్వు లేచి నిజమైన వెలుగుని వెతుకు అంటున్నాడు. ఆయన మహిమ ఉదయిస్తుందంట. మనం ఉదయ కాలం ఏమనుకుంటాం? అయ్యో ఈరోజంతా బాగుంటే బాగుంటుంది, మంచి మాటలు వినాలి, మంచిగా అన్నీ చూడాలి, చెడ్డవి వినకూడదు, చెడ్డ మాటలు చూడకూడదు, చెడ్డవి చూడకూడదు అనుకుంటారు. కానీ చాలామంది చెడ్డ మాటలకే ఇంపార్టెంట్ ఇస్తారు. చాలామంది చెడ్డవి చూడడానికే ఆతృత పడుతూ ఉంటారు. ఈ కాలంలో చూసుకున్నట్టుగైతే మొబైల్ లేకపోతే బ్రతకలేకపోతున్నారు. రీఛార్జ్ అయిపోయిన వెంటనే రీఛార్జ్ చేసుకుంటారు. టీవీ ఛానల్ లేకపోతే బ్రతకలేకపోతున్నారు. సీరియల్స్ లేకపోతే ఉండలేకపోతున్నామని అంటున్నారు. ఎవరైనా దేవుని విషయము అమ్మక్కలు ముచ్చట్లు పెట్టేటప్పుడు ఏ ఒక్కరైనా చర్చికి వెళ్ళాము, ఇదిగో మా పాస్టర్ గారు ఇటు రీతిగా చెప్పారు, మా సంఘంలో ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్య కార్యములు జరుగుతున్నాయని పంచుకుంటారా? ఇప్పుడు కొత్త సాక్ష్యాలు చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్లో. ఆ సాక్ష్యాలు విని నవ్వుకుంటున్నారు. కానీ అది నిజంగా వాళ్ళు చెప్పే సాక్ష్యాలు నిజంగా రీతిగా ఉంటాయా? ఆయన మహా కార్యాలు చేయగలడు, సమర్థుడు అండి మన దేవుడు. ఆయన నిజమైన దేవుడు, ఆయన నిజమైన వెలుగు. ఆ వెలుగు ఉంది కనుకే చాలామంది మరణించిన వారు సైతము జీవం కలిగి ఉన్నారు.
ఈరోజు కూడా మీ ఎదుట ఒక దైవజనరాలుగా నిలబడే నేను కూడా ఒకప్పుడు మరణం అంచుల వరకు వెళ్ళాను. నేను నమ్మలేదు, కేవలము ప్రార్థన మాత్రమే చేసేదాన్ని. నిజమైన వెలుగు ఆయనని పూర్తిగా లోతుల్లోకి వెళ్ళలేదు. పైకి ప్రార్థన చేస్తాను, హృదయ అంతరంగంలో ఆహ్వానించలేదు కనుక నేను మరణము వరకు వెళ్ళాను. ఆయన సజీవుడిగా నిలబెట్టి మీ మధ్యలో నిలబెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన వెలుగు వచ్చేటప్పుడు ఏ ఒక్కరూ ఆర్పలేరు. ఆయన వెలుగుని, ఆయన మహిమను పొందుకునేటప్పుడు ఇదిగో అయిపోయింది, ఈమె పరిస్థితి ఇంక లేదు, ఈమె చచ్చిపోద్ది అనుకున్న వారి నోట్లోనే ఈరోజు ఏమని సాక్ష్యం పలికిస్తున్నాడు తెలుసా? ఆమె సేవకురాలు, ఆమె దేవుని పని చేస్తుందని చెప్పగలిగే శక్తిని ఇచ్చిన అద్భుతీయ దేవుడు మనం కలిగి ఉన్న దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటాము, అయ్యో మన పని అయిపోయింది, ఈ అప్పు సమస్యల వల్ల నేను బ్రతకలేకపోతున్నాను, ఈ రోగము వల్ల నేను జీవించలేకపోతున్నాను, ఇదిగో ఈ సమస్యలు, నా కుటుంబ సమస్యల వల్ల నేను బ్రతకలేకపోతున్నాను, నా పిల్లల వల్ల నాకు అవమానం కలుగుతుందని వీళ్ళతో, వాళ్ళతో, పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, బంధువులతో, రక్త సంబంధికులతో పంచుకుంటాము. కానీ నిజమైన వెలుగు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు నిజమైన వెలుగయ్యా, నువ్వు మాకు సాక్ష్యం ఇవ్వడానికి, నీ మాదిరిగా మేము నడవడానికి మాకు అవకాశం ఇచ్చావయ్యా, నేను లేవాలి, నేను ఈ పరిస్థితులు నాది కాదయ్యా, కానీ నేనే తెరుచుకున్నాను, నేను పిలుచుకున్నాను ఈ పరిస్థితుల్ని, దీని నుండి విడిపించావు, నాకు విడుదల కావాలి, ఈ వెలుగు నేను రుచి చూడాలి అని ఎప్పుడైతే ప్రియ సంగమా, ప్రియ జనాంగమా అనుకుంటామో అప్పుడే దేవుడు కార్యములు చూస్తాం, అప్పుడే దేవుని వెలుగు చూస్తాం. అంతవరకు అది వెలుగు ఉందా లేదా అని సతమతం అయిపోతూ ఉంటుంది. చాలామంది హృదయాల్లో అయ్యో వెలుగు అంటున్నారు, వెలుగు ఉంటుందా, వెలుగు కనిపిస్తుందా? ఎప్పుడైతే నీ హృదయానికి ఆహ్వానిస్తావో ఆయన చూపిస్తాడు ఆయన వెలుగు, ఆయన మహిమను చూపించగల సమర్థుడు. నీకు నాకు అసాధ్యము, కానీ ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఒకప్పుడు నా గత జీవితము లోకము, మనుషులు, బంధుమిత్రులు, తల్లిదండ్రులు, కానీ ఈ జీవితము ఆయన కొరకే, ఆయన ఇచ్చినదే. ఆయనలో వెలిగి ఉండాలని, ఆయన సాక్షిగా ఉండాలని ఆయన అంటున్నాడు, ఐ ఆమ్ ద విట్నెస్, నేనే సాక్షిని, నేను నిజమైన వెలుగుని అంటున్నాడు. ఈ దినము నువ్వు లేస్తావా, ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నావో, అయ్యా నీ వెలుగు నాలో ఉదయింప చెయ్యు, నాలో వెలిగింప చెయ్యు, నీ మహిమతో నన్ను నింపయా, నీ కృపతో నన్ను నింపయా అని అడుగుతావా? అడిగిన ఎడల ఆయన నిజమైన వెలుగుని చూపించగలడు. 3వ వచనం, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. ఆమేన్, హల్లెలూయా. జనములంట నీ వెలుగుకు వస్తారు. yes, థ్యాంక్ యూ జీసస్, నేను పొందుకున్నాను ఆ వెలుగు. రాజులు ఉదయ కాంతికి వస్తారంట. అంటే నీ హృదయము, నీ మనస్సు ఆయన వైపు త్రిప్పేటప్పుడు జనములైతేనేమి, రాజులైతేనేమి నీ వెలుగు చూడడానికి వస్తారు. నీ ఉదయ కాంతిని చూడడానికి, అంటే ముఖ క్రాంతి, నీ ముఖము వెలుగుతూ ఉంటుంది. అయ్యో నేను ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నానే, ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థన వాక్యం చదువుతున్నానే, నేను దిట్టగా నేను నిలబడ్డాను, నేను కదలబడలేదు అని చెప్పుకుంటున్నావేమో. ఇన్నిసార్లు 40 సార్లు, 5 సార్లు, 10 సార్లు, 20 సార్లు బైబిల్ చదివేశాను, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అని చెప్పుకుంటున్నావేమో. కానీ నీలో వెలుగు రాలేదంటే ఎక్కడ పొరపాటు చేసావో, ఏ స్థితిలో పడిపోయావో, ఏ పరిస్థితులు చూసి విడిచిపెట్టావో మరలా నిన్ను పరిశుద్ధాత్మదేవుడు పిలుస్తున్నాడు. పరిశుద్ధాత్మదేవుడికి నువ్వు కావాలంటున్నాడు. నేను కావాలనుకుంటున్నాను అని అంటున్నాడు కనుక నువ్వు రాగలవా? అని నిన్ను పిలుస్తున్నాడు, నీ పేరు పెట్టే పిలుస్తున్నాడు. ఆయన నిన్ను వెంబడిస్తున్నాడు. నువ్వు వెంబడించకపోయినా, నువ్వు మరచిపోయినా, నువ్వు విడిచిపెట్టినా ఆయన విడవనంటున్నాడు, ఎడబాయనంటున్నాడు, నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను అంటున్నాడు. మనం ఏం చూస్తాం? ఈ లోకంలో ఉన్న వెలుగుని చూస్తాం, ఈ లోకంలో ఉన్న ఆర్భాటాన్ని చూస్తాం. మనం కొంతమంది ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత అందంగా డెకరేషన్ చేసుకున్నారు, లైటింగ్తో, అన్నిటితో అంటాం. కానీ వాళ్ళు చెప్పే మాట ఏముంటుంది? ఎంత డెకరేషన్ చేసినా కూడా నాకు మనశ్శాంతి లేదు అంటారు. కొంతమంది సంతోషం లేదు అంటారు, కొంతమంది బాధగా ఉంది అంటారు. ఎందుకంటే
ఎందుకంటే లోకంలో వెలుగుంది కానీ వాళ్ళ దేహంలో, వాళ్ళ హృదయంలో, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ తలంపుల్లో వెలుగు లేదు గనక ఆ బాధలో వాళ్ళు ఉన్నారు. నన్ను తప్పించే దేవుడు మనం కలిగి ఉన్నాము, కానీ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మొగమాటం వస్తుంది, సిగ్గు వస్తుంది, బాధపడిపోతుంటాం, తలదించుకుంటూ ఉంటాం. ఆరాధన చేసేటప్పుడు కూడా అయ్యా నా సమస్యలకి జవాబు ఇవ్వు అని అడుగుతాం, కానీ ఆయన నాకు నిజమైన వెలుగై ఉన్నాడు. నాకేం కావాలో నీకు తెలుసయ్యా, నువ్వు నాకు ఇచ్చావు అని ఏ ఒక్కరు మనం ఇచ్చామని మాత్రం నమ్మం. కేవలం ఏం చెప్తామంటే సమస్యల కొరకే మందిరానికి వెళ్తాం, బాధలు చెప్పుకోవడానికే మందిరానికి వెళ్తాం, ఇరుగు పొరుగు అందరితో చెప్తూ ఉంటాం. కానీ ఆయనతో కూర్చుని అయ్యా నువ్వు నిజమైన వెలుగై ఉన్నావు కనుక నాతో నువ్వు మాట్లాడాయా, అయ్యా నన్ను సరిచేయ్యా, నేను ఈ లోకం అంతా తిరిగానయ్యా, మనుషుల దగ్గర చెప్పుకున్నానయ్యా, నేను చీకటి సంబంధికుడిగా నిలబడ్డానయ్యా అని నన్ను మార్చు ప్రభువా, నన్ను మలచు ప్రభువా, నన్ను నీ సన్నిధానంలో వాడుకో ప్రభువా అని ఎంతమంది అడుగుతున్నారు. ఇదే నా పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగునిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు లేచి నువ్వు రా, నేను నా వెలుగు నీకు ఇస్తాను అంటున్నాడు, నిన్ను వెలిగిస్తాను అంటున్నాడు. నువ్వు వెలగడానికి సిద్ధపడుతున్నావా? సిద్ధం కలిగి ఉన్నావా? లోకం వైపు చూస్తున్నావా? మనుషుల వైపు చూస్తున్నావా? ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. 19వ వచనం చూసుకుందాం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగించుటకే చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్టుగా అయితే 19లో సూర్యుడు వెలుగు కంటే, చంద్రుడు వెలుగు కంటే ఆయనే నీకు వెలుగై ఉండి, ఆయన భూషణముగా ఉండి ఆయన నడిపించిపోతున్నాడు. అంటే ఆయన దయను, ఆయన కనికరాన్ని, ఆయన జాలిని, ఆయన ప్రేమని అలంకరించి భూషణముగా మారుస్తున్నాడు. అంటే నిన్ను కిరీటముగా ఆయన మలుస్తున్నాడు. పొందుకోనని సిద్ధంగా ఉన్నావా? అవునయ్యా, ఆ భూషణము నా కొరకే ప్రభువా, అది నేను పట్టుకుంటానయ్యా, అది లేకపోతే నేను జీవించలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు దేవుడు నిత్యంగా నీకు ఆయన నిజమైన వెలుగుని చూపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడైతే ఆయనతో ఉండాలని, ఆయనతో నడవాలని, ఆయనతో బ్రతకాలని తీర్మానం తీసుకుంటామో ప్రియ సంగమా, ప్రియ దేవుని జనంగమా, దేవుడు కార్యములు చేస్తాడు. ఇంతవరకు నువ్వు కార్యములు చూడలేదేమో, వాళ్ళది విని ముచ్చట్లు పెట్టుకుంటున్నావేమో, అవమానకరంగా మాట్లాడుతున్నావేమో, నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ హెచ్చరిస్తున్నాడు. నా వెలుగులోనికి నువ్వు రా, నేను కార్యములు చేయగల సమర్థుడను, నేను చేసి చూపిస్తాను అంటున్నాడు. ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆ వెలుగుని పొందుకోవడానికి? ఆయన నిన్ను వెలిగించాలని ఈ లోకానికి ఆయన సాక్షిగా ఈ లోకానికి వెలుగై ఉండి వచ్చి ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 10వ అధ్యాయము 18. ఆయన సాతానును మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూసి తిని. ఎస్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన అంట, యేసు ప్రభు అంట, సాతాను వెలుగు వలె ఈ భూమి మీద పడ్డం చూచి తిని అంటున్నాడు. అంటే వెలుగు కూడా పనిచేస్తుంది, వెలుగు దూత కూడా. నేను వెలుగుతూనే ఉన్నాను కదా, లోకంలో ఉన్నప్పటికీ నేను టీవీ సీరియల్స్ చూడను, ఎంటర్టైన్మెంట్ చూడను, నేను మొబైలే చూస్తాను, మొబైల్లో ఓన్లీ దేవుని వాక్యమే నేను వింటాను, చూస్తాను అని అనుకుంటున్నావేమో. ఆ వెలుగు దూత కూడా కొన్నిసార్లు పని చేస్తూ ఉంటది, కొన్నిసార్లు బలహీనత తీసుకొస్తుంటది, బాధపడుతూ ఉంటది, అప్పుల సమస్యలు తీసుకొస్తూ ఉంటది, కుటుంబ సమస్యలు తీసుకొస్తూ ఉంటది, పిల్లల సమస్యలు తీసుకొస్తూ ఉంటది, వివాహాలు జరగనివ్వకుండా చేస్తూ ఉంటది, ఉద్యోగాలు రాకుండా చేస్తూ ఉంటది, కుటుంబాల్లో మనస్పర్ధలు తీసుకొస్తూ ఉంటది. కానీ నేను దేవుని బిడ్డనే, నేను సంఘానికి వెళ్తాను, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను వాక్యం చదువుతాను అని చెప్పుకుంటున్నావేమో. ఇదిగో
ఆకాశం నుండి ఆ వెలుగుగా ఒక దూత పడిపోయింది. ఆ దూత ఎవరో నీకు తెలుసు? లూసిఫర్. మనము వెలుగు సంబంధికులు అయినప్పటికీ కూడా మనలో ఎక్కడో దగ్గర చీకటి ఉంటది. ఆ చీకటిని మనం సరి చేసుకున్న ఎడల నిజమైన వెలుగు మనం పొందుకోగలము, నిజమైన దేవుని మార్గంలో ఉండగలము. పరిశుద్ధాత్మదేవుడే అంటున్నాడు, నేను సత్యం అంటున్నాడు. ఐఎమ్ ద రియల్ గాడ్, ఐఎమ్ ద ట్రూ లైట్ అంటున్నాడు. ఆ నిజమైన వెలుగు దగ్గరికి వచ్చిన ఎడల, ఆ నిజమైన వెలుగు ఎట్రీతిగా ఉంటుంది అని తెలుసుకున్న ఎడల మన జీవితంలో కార్యములు చూస్తాం. అయ్యో, చాలా మంది సేవకులు ప్రవచనాలు ఇస్తూ ఉంటారు, నేను దర్శనం చూసానమ్మా అని చెప్తూ ఉంటారు, అయ్యా అంటుంటారు, కానీ జరగట్లేదు. అంటే ఏ వెలుగు కింద ఉన్నావు? ఏ వెలుగు కావాలని అడుగుతున్నావు? ఏ వెలుగు సంబంధికుడిగా ఉన్నావు? లోక వెలుగులో ఉన్నావా? మనుషులు చెప్పిన గారడి మాటల వెలుగులో ఉన్నావా? లేకపోతే సంఘానికి వెళ్ళి వేషధారణంగా బ్రతుకుతున్నావా? ఒకసారి పరీక్షించుకో ప్రియ సంగమా, ప్రియా దేవుని బిడలారా, దేవుని జనాంగమా. ఒక్కసారి నువ్వు లక్ష్య పెట్టిన ఎడల, ఆయన మాటను విన్న ఎడల, ఆయనలో ఉన్న వెలుగు ఎట్రీతిగా పనిచేస్తుందో నువ్వు రుచి చూసి తెలుసుకుంటావు. నేను నిజం చెప్తున్నాను, నేను ఆయన ప్రేమ రుచి చూశాను. ఈరోజు మీ మధ్యలో ఈ టీవీ ఛానల్, ప్రవచనం ఛానల్ ద్వారాగా మీ మధ్యలో వాక్యం చెప్పడానికి వచ్చి ఉన్నానంటే అది కేవలం నా బలము, నా జ్ఞానము, నా శక్తి వల్ల కాదు, కేవలం దేవుని మహాకృపను బట్టే. ఆయన మాట్లాడకపోతే నేను ఇంతవరకు రాలేను, ఈ ఛానల్కి నేను రాలేను, చేరలేను, మీ మధ్యకి నేను చేరలేను, మాట్లాడలేను. కానీ ఆయనే మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన పాత్రగా ఆయన ఆ పాత్రను నింపి ఆయన మాట్లాడమంటున్నాడు. అట్రీతిగా నింపబడాలని ఆశపడిన ఎడల ఆయన నింపే దేవుడు, ఆ వెలుగుని చూపించే దేవుడు. కొంచెం వెలుగుతూ ఉంటూ కొంతమందే కాదు, చాలా మంది బాగా ప్రార్థన చేస్తారు, వాక్యం బాగా చదువుతారు కానీ ఎక్కడో దగ్గర మిస్టేక్ చేస్తారు, ఏ విషయంలోనైనా పడిపోతుంటారు. చాలా మంది యవనస్తులు వాక్యం బాగా చదువుతారు, ప్రార్థన బాగా చేస్తారు, ఏ విషయంలోనంటే ప్రేమ అని, కుటుంబ సమస్యలు చూసి కృంగిపోతూ ఉంటారు. బాధన అంటే తల్లిదండ్రులు ఒకవేళ విడిపోయి ఉన్నాయో దానికోసం బాధపడుతూ ఉంటారు. కానీ దేవుని వెలుగు మనం పొందుకుంటే దేవుడు కార్యములు చేయగలడు, దేవుడు సమర్థుడు, గొప్ప విడుదలనిచ్చి ఆయన వాడుకున్న దేవుడు. ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. యవ్వన కాలంలో ఉన్నావేమో, యవనిచ్చుల్లో పరిగెడుతున్నావేమో, నిజమైన వెలుగు దగ్గరికి నువ్వు రా, నిజంగా ఆయన వెలిగిస్తాడు. ఆయన సమాధానం ఇచ్చే తండ్రి. ఆయన వెలుగులోనికి ఎవరైతే ఎంతమంది నడిపింపబడతారో ఆయన మహిమను చూస్తారు. ఆయన భూషణముగా నీకు ఉండి ఆయన నడిపిస్తాడు. మనుషులు తోడు కొంతకాలమే, మనుషుల మాటలు కొంతకాలమే, తల్లిదండ్రుల ఆదరణ కొంతకాలమే, అన్నదమ్ములు స్నేహితులు అందరూ కూడా కొంతకాలమే ఉంటారు. కానీ ఇదిగో నిజమైన వెలుగు దగ్గరికి వచ్చేటప్పుడు, ఆయన నిజమైన వెలుగు, ఆయన నీ ఎదుటికి వచ్చేటప్పుడు, నువ్వు ఆయన ఎదుటికి వెళ్ళేటప్పుడు ఆ నిజమైన వెలుగుని పొందుకొని అనేకుల ఎదుట సాక్షికరంగా నిలబెట్టిస్తాడు. చాలా మంది ఈ కార్యములు అంటే ఇంటి కార్యాలు జరిగాయి అని చెప్పుకుంటూ ఉంటారు. ఇంటి కార్యముల కంటే అద్భుత రీతిగా నీ జీవితంలో, మన జీవితంలో చేయగల సమర్థుడు. నీకే అవసరతలు కొద్ది నువ్వు బాధపడుతున్నావో, ఏ ఇబ్బందులు కొద్ది దిగులు పడుతున్నావో, అయ్యా నా జీవితంలో జరుగుతుందా లేదా, నేను పొందుకోగలనా లేదా అని అడుగుతున్నావో, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇంతవరకు నీ జీవితంలో చూడలేదేమో, వినలేదేమో, ఇంకా పొందుకోలేదేమో, పరిశుద్ధ ఆత్మదేవుడు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు. నువ్వు నిజమైన వెలుగు దగ్గరికి రా, ఆయన నిన్ను ఓదార్స్తాడు, ఆయన నిన్ను హత్తుకుంటాడు, ఆయన నిన్ను అరచేతిలో చెక్కుకుంటాడు, ఆయన కౌగిల్లో భద్రపరుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనమందరం రియల్ వెలుగులోనికి, నిజమైన వెలుగులోనికి మనమందరం వద్దాము. ఇంతవరకు మోసపోయావేమో, అది వెలుగుగా ఉందని అనుకున్నావేమో, చీకట్లో బ్రతుకుతున్నావేమో, పాపంలో పట్టబడ్డావేమో, విడుదల రావాలని మనం అందరం అడుగుదాము. yes, thank you Jesus,
Thank you, Holy Spirit. Thank you, Lord. Thank you, Lord. Glorify your name, Lord. Lord Jesus, Lord Jesus, పరిశుద్ధుడా, మహనీయుడా, ఘనమైన దేవానికి వందనం. అయ్యా ఇదిగో ప్రభా, ఈ టీవీ ఛానల్ ప్రవచన ఛానల్ ద్వారా ప్రభా ఎంతమంది బిడలు నైనా వింటున్నారో చూస్తున్నారో ప్రభా, వాళ్ళ హృదయాలు తెరవండి దేవా. ముయ్యబడిన హృదయాలు తెరవండి. నూతన సంవత్సరం, ఈ నూతన నెలల్లో తెరవండి దేవా. గొప్ప కార్యములు చేయండి, అద్భుతము చేయండి. ఈ వాక్యము వాళ్ళ హృదయాలను నాటుకునే విధంగా చేయండి తండ్రి. గొప్ప విడుదల రాయిచేయండి ప్రభా. మీ నిజమైన వెలుగు దగ్గర రానని సహాయం చేయండి ప్రభా. నీ దూతల్ని పంపించండి తండ్రి. గొప్ప అద్భుత రీతిగా నాయన బిడ్డల్ని వెలుగుతో నింపి నాయన వాళ్ళకి ఏం కావాల్సిన ఉందో అవన్నీ సమకూర్చి నీ సాక్షి బిడ్డలుగా వదిలింపచేయమని పరిశుద్ధమైన యేసు నజరేతు శక్తిగల నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. నిజమైన వెలుగు నీవయ్యా, ప్రతి మనిషిని వెలుగించు యేసయ్యా. నిజమైన వెలుగు నీవయ్యా, ప్రతి మనిషిని వెలుగించు యేసయ్యా. చీకటిలో ఉన్న ప్రపంచానికి దారిని చూపే దీపమే నీవయ్యా. హృదయంలో ఉన్న ప్రతి పాపమును పారదోలిటి వెలుగు నీవయ్యా. కఠిన హృదయంలో కాంతి నింపిన కన్న తండ్రి సుతుడవు నీవయ్యా. అంతరంగమున వెలుగు నింపుటకు దివి నుండి భువికి దిగి వచ్చినావయ్యా. నిజమైన వెలుగు నీవయ్యా, ప్రతి మనిషిని వెలుగించు యేసయ్యా. భూమి చీకటిని తీయును, ఎడిసిన్ వెలుగు మన మధ్య వెలుగును ఇచ్చును. ప్రభు యేసు క్రీస్తు మన మనసును వెలుగించును. పాపపు చీకటి త్రోసి హృదయంలో కాంతి నింపును. వెలుగే దిగి వచ్చిన చెడ్డ క్రియల జనులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి దుష్కార్యం చేయు జనులు వెలుగును ద్వేషించుచు పాపము కనబడకుండా చీకటిలోనే దాగిరి. నిజమైన వెలుగు నీవయ్యా, ప్రతి మనిషిని వెలుగించు యేసయ్యా.